ఈ ఆదివారం రోజున రథసప్తమి సందర్భంగా తిరుమలలో ఒకరోజు బ్రహ్మోత్సవం పేరుతో ఉత్సవాలు జరుగుతాయి. ఉదయం 5:30 నుంచి కూడా రాత్రి 9 గంటల వరకు కూడా సప్త వాహనాలపైన తిరుమల శ్రీవారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా తిరుమలలో ఏ విధంగా జరుగుతున్నాయో ఒకసారి మనం చూడొచ్చు. తిరుమాడ వీధుల చుట్టూ కూడా మాడవీధుల్లో మొత్తం కంప్లీట్గా కూడా ఆ రోజు రథసప్తమి కాబట్టి మామూలు రోజుల కంటే ఎండ విపరీతంగా ఉంటుంది. సూర్యభగవానుడు విపరీతంగా ఎండ కురిపిస్తాడు. మరి ఆ సందర్భంగా భక్తులకి సంబంధించి ఎక్కడా కూడా ఆ ఎండ తగలకుండా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఆ ఎండలోనే ఉంటారు కాబట్టి ఆ షెడ్స్ అన్నిటిని కూడా తాత్కాలిక షెడ్స్ అన్నిటిని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. పైన రూప్స్ ఏర్పాటు చేయడం కానీ ఆ భారీ అంటే తాత్కాలిక షెడ్స్ ఏర్పాటు చేయడం కానీ పైన ఎండ తగలకుండా మొత్తం కూడా కంప్లీట్గా గుడ్డతో కూడినటువంటి వాటన్నిటిని కూడా కడుతూ మొత్తం కూడా సిబ్బంది అంతా కూడా నీట్గా కూడా అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో భక్తులంతా కూడా కింద కూర్చొని నిలబడుకొని స్వామిని తిలకించే విధంగా ఈ రకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే ఉదయం సూర్యప్రభ వాహనం, దాని తర్వాత చిన్నశేష వాహనం, దాని తర్వాత ఇట్లా గరుడ వాహనం, మళ్ళీ చక్రస్నాన మహోత్సవం, సర్వభూపాల వాహనం, అదేవిధంగానే ఇంకా కల్పవృక్ష వాహనం, ఇట్లా అన్ని వాహనాల మీద మొత్తం సప్త వాహనాలపైన స్వామివారు ఊరేగుతారు. సాయంత్రం చంద్రప్రవాహనంతో ఈ వాహనం సేవలన్నీ కూడా ముగుస్తాయి. మధ్యాహ్నం సమయంలో కూడా చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది. ఆ సందర్భంగా కూడా శ్రీవారి పుష్కరంలో పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పెద్ద ఎత్తున అక్కడ స్వామిని అంటే పుణ్యస్నానాలు ఆచరిస్తారు. చూడొచ్చు మాడవీధులన్నింటినీ కూడా ఏ రకంగా భక్తులకు సంబంధించి అవసరాల కోసం భారీ గేట్స్ వాటన్నిటిని కూడా ఏ రకంగా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగానే షెల్టర్లు, తోపులాట్లకి తొక్కిసలాట్లకి ఆస్కారం లేకుండా పూర్తి స్థాయిలో కూడా గేట్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడంతో టీటీడీకి సంబంధించి ఒకరోజు బ్రహ్మోత్సవం అంటే 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఆ రోజు ఉదయం రాత్రి జరుగుతాయి ఆ బ్రహ్మోత్సవాల సందర్భంగా. కానీ ఈ రథసప్తమి సందర్భంగా మాత్రం మొత్తం మీద చూడొచ్చు అంటే మాడవీధుల్లో అంతా కూడా టీటీడీకి సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేశారో మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కాబోతున్నటువంటి ఏదైతే ఈ రథసప్తమి వేడుకల సందర్భంగానే ఈ రకంగా ఏర్పాట్లు చేశారు. సో మొత్తం మీద స్వాగత తోరణాలు, భారీ కటౌట్లు, గోవిందనామ స్మరణల మధ్యన రథసప్తమి వేడుకలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరగబోతూ ఉన్నాయి. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఒకరోజు బ్రహ్మోత్సవం పేరుతో టీటీడీ ఎంతో ఘనంగా వైభవంగా ఈ రకంగా నిర్వహించబోతూ ఉంది.